హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే మన దేశం యొక్క న్యాయ వ్యవస్థలో సంచలనం సృష్టిస్తున్నటువంటి మద్రాస్ హైకోర్టు జడ్జ్ రిమూవల్ ప్రొసీజర్ ఆ టాపిక్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. మరి మద్రాస్ హైకోర్టు జడ్జిని ఎందుకు తీసివేయాలనుకుంటున్నారు, తనను తీసివేయాలి అనుకుంటున్నటువంటి ప్రాసెస్లో వచ్చినటువంటి ఆ యొక్క రిలీజియస్ కన్ఫ్లిక్ట్ ఏ విధంగా ఉంది అన్న డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు యాజ్ యూజువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో యొక్క హైలైట్స్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత సిలబస్ మ్యాపింగ్, దెన్ వి విల్ డిస్కస్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద టాపిక్. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ నేమ్ వచ్చేసి మోషన్ అగెనెస్ట్ హైకోర్టు జడ్జ్. ఇక్కడ మీరు జడ్జ్ యొక్క ఫోటో చూడొచ్చు. హైకోర్టు జడ్జ్, మద్రాస్ హైకోర్టు జడ్జిలో పనిచేస్తున్నటువంటి యొక్క స్వామినాథన్ అనేటటువంటి జడ్జి గారు, ఫుల్ నేమ్ వచ్చేసి జిఆర్ స్వామినాథన్ అనేటటువంటి ఈ జడ్జి గారిని తీసేద్దామని తీసివేయాలని చెప్పేసి ప్రపోజల్ రాజ్యసభలో పెట్టినటువంటి నేపథ్యంలో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ట్రిగ్గర్ ద కాంట్రవర్సీ, ఈ కాంట్రవర్సీ మొత్తానికి కారణం ఏంటి? ఓకే, ఎందుకు ఇక్కడ మనం రిలీజియన్ అనేది ఇక్కడ మనకి పిక్చర్లోకి వచ్చింది. అలానే కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఫర్ రిమూవల్ ఆఫ్ జడ్జ్, ఒక జడ్జిని తీసివేయాలంటే మనకి ఏ ఆర్టికల్స్ మనకు ట్రిగ్గర్ అవుతున్నాయి అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఏ ఆర్టికల్ ప్రకారం తీసేయచ్చు అండ్ హైకోర్టు జడ్జిని ఏ ఆర్టికల్ ప్రకారం తీసేయచ్చు. ఓకే, సరే. మీరు ఎలాగో వీడియోలో మనం డిస్కస్ చేస్తాం కదా, మీకు ప్రైమరీగా చెప్పండి, మనకి ఒక జడ్జిని తీసేసే విధానం అనేది కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా పార్లమెంట్ అనేది చట్టం ద్వారా చేసిందా? అంటే రిమూవల్ ఆఫ్ ద జడ్జ్ అనేది కాన్స్టిట్యూషనల్ బేసిస్ పైన జరుగుతుందా ఇప్పుడు, లేదా స్టాచ్యూటరీ బేసిస్ పైన జరుగుతుందా? ఆన్సర్ ఏదని ట్రై చేయండి. ఓకే, సరే. ఇనిషియేషన్ ఆఫ్ రిమూవల్ మోషన్, దీన్ని అంటే ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే ఎలాంటి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎంక్వైరీ కమిటీ యొక్క కాంపోజిషన్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు దీనికి కావాల్సినటువంటి మెజారిటీ అండ్ ఫైనల్గా రోల్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఇవి డిస్కస్ చేయడంతో పాటు అసలు ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, ఓకే, అవి డిస్కస్ చేసిన తర్వాత మనం కంక్లూజన్ డ్రా చేసి అండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. సో మన వీడియోస్లో చాలామంది ఈ వీడియోస్ కింద దీనికి సంబంధించినటువంటి నోట్స్ అడుగుతున్నారు కదా, నేను రేపు మీకు డీటెయిల్గా మీ యాప్లో అప్లోడ్ చేస్తాను. లాస్ట్ 1 మంత్కి సంబంధించి ఆ నోట్స్ అప్లోడ్ చేయడంతో పాటు ఎవ్రీ వీక్ ఆ నోట్స్ పైన మీకు ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఆ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంటుందన్నమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా రేపటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సరే. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్, ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ డిస్కస్ చేసే కన్నా ముందు కొన్ని ఫ్యాక్ట్స్ వెరిఫై చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మోషన్ ఫర్ రిమూవల్ ఆఫ్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జడ్జి పేరు వచ్చేసి జిఆర్ స్వామినాథన్ని తీసేద్దామని చెప్పేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రపోజల్ ఎక్కడికి వెళ్ళింది, మనకి లోక్సభకి వెళ్ళింది ఇక్కడ. ఓకే, సరే. అండ్ తను ఎక్కడ పనిచేస్తున్నారు, మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్, దాంతోపాటు హైకోర్టు జడ్జ్ అనేది సేమ్. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిని తీసేయడం కానీ, సుప్రీంకోర్టు జడ్జిని తీసేయడం అంటే నథింగ్ బట్ సీజేఐని తీసేయడం కూడా సేమ్ ప్రాసెస్. అలానే హైకోర్టు జడ్జ్, అలానే హైకోర్టు చీఫ్ జస్టిస్ని వీళ్ళందరినీ తీసేసే ప్రాసెస్ సేమ్. మరి వీళ్ళని తీసేయడానికి మెయిన్గా మనం యూజ్ చేసినటువంటి ప్రొసీజర్ ఏంటి అంటే మీకు ఇక్కడ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఉంటుందన్నమాట మీకు. ఓకే, సో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. ఓకే, సో ఈ తీసేసేటటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అంటే తీసేసేటటువంటి కారణాలు, గ్రౌండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కారణాలు, గ్రౌండ్స్ ఏవైతే అవి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. గ్రౌండ్స్ ఏంటా గ్రౌండ్స్, మనకి మిస్బిహేవియర్. ఈ మిస్బిహేవియర్ కూడా ఎలాంటి మిస్బిహేవియర్ ఉండాలి, ప్రూవెన్ మిస్బిహేవియర్ అంటే ఖచ్చితంగా ప్రూవ్ అయి ఉండబడాలి. దాంతోపాటు ఇన్కెపాసిటీ అంటే జడ్జి ఒకవేళ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ తన యాక్టివిటీస్ని డిశ్చార్జ్ చేయలేకపోయినా ఈ 2 సందర్భాల ద్వారా జడ్జిని తీసేయచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, జడ్జిని ఎలా తీసివేయాలి అనేది అంటే ఏ గ్రౌండ్స్ పైన ఏ కారణాల చేత తీసేయాలనేది కాన్స్టిట్యూషన్లో ఉంది, కాకపోతే ఎలా తీసేయాలనేది ఓకే ప్రొసీజర్, జడ్జిలను తీసేసేటటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో ఓకే దీన్ని మనము జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ద్వారా మాత్రమే తీసేయచ్చు. ఓకే, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. ఓకే,
అంటే తీసేసే ప్రాసెస్ ఏంది మనకి ఇక్కడ లెజిస్లేటివ్ ప్రాసెస్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968, మరి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్కి ఈ అంటే పార్లమెంట్ చేసింది కదా, మరి ఆ పార్లమెంట్కి పవర్ ఎవరిచ్చారు? కాన్స్టిట్యూషనే పవర్ ఇచ్చింది. అంటే కాన్స్టిట్యూషన్ క్లియర్గా మేము 2 కారణాల చేత జడ్జిలను తీసేయొచ్చని చెప్తున్నాము, కాకపోతే ఆ ప్రొసీజర్ ఎలా ఉండాలి అనేది పార్లమెంట్కే వదిలేస్తున్నామని చెప్పిన తర్వాత పార్లమెంట్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968ని చేసింది. అండ్ దీని ప్రకారం, ఈ యాక్ట్ ప్రకారం ఓకే, ఈ రీజన్స్ పైన అంటే కాన్స్టిట్యూషనల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ పైన ఓకే పార్లమెంటులో ఒక జడ్జిని తీసేసేటటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, హైకోర్టు జడ్జిని తీసేద్దామన్నా కూడా పార్లమెంట్లోనే తీసేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది స్టేట్కి సంబంధించింది కాదు. ఇక్కడ మీరు పార్లమెంటులో ఎనీ హౌస్, ఏ సభలోనైనా కూడా ఈ ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ఆ మోషన్, తీర్మానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే సబ్స్టాంటివ్ మోషన్ అంటాం. సబ్స్టాంటివ్ మోషన్. ఓకే, సబ్స్టాంటివ్ మోషన్. మనకి సబ్స్టాంటివ్ మోషన్, అలానే మనకి సబ్స్టిట్యూటరీ మోషన్, యాన్సిలరీ మోషన్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి కదా. సబ్సిడరీ మోషన్, అందులో సబ్స్టాంటివ్ మోషన్. ముఖ్యమైన విషయాలన్నింటికి కూడా మనం యూజ్ చేసేది సబ్స్టాంటివ్ మోషన్. అఫ్ కోర్స్ మనం రాష్ట్రపతి, ప్రెసిడెంట్కి మాత్రమే ఇంపీచ్మెంట్ అనే వర్డ్ వాడతాం. కాకపోతే అంటే రొటీన్గా మనకి కన్వెన్షనల్గా సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జిలను తీసేసే ప్రాసెస్ కూడా మనం ఇంపీచ్మెంట్ అనే వాడుతుంటాం. ఓకే, ఈవెందో ఇంపీచ్మెంట్ అనేటటువంటి వర్డ్ మనకి జడ్జిలకు సంబంధించి కాన్స్టిట్యూషన్లో లేకపోయినప్పటికీ సరే, ఎనీ హౌస్లో ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, లోక్సభలో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే 100 లోక్సభ ఎంపీస్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాజ్యసభలో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే 50 రాజ్యసభ ఎంపీస్ సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సైన్ చేయాలి. ఎందుకు ఈ సిగ్నేచర్లు అన్నటువంటి రూల్ పెట్టారు? ఎందుకంటే ఈ ప్రాసెస్ యొక్క సీరియస్నెస్ పెంచడానికి. ఒకవేళ ఈ సిగ్నేచర్ అన్నటువంటి ప్రొవిజన్ లేదనుకోండి, ఓకే, ఈ ఒక్క ఎంపీ కానీ 2 ఎంపీ కానీ తరచుగా ఏం చేస్తుంటారు, జడ్జిలను తీసేయాలని చెప్పేసి న్యాయ వ్యవస్థ పైన దాడి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం కూడా జ్యుడిషియల్ అటానమీ, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడుతూ అట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థ యొక్క అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా ఉండేటట్టు బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రాసెస్. అందుకోసమే ఈ ప్రాసెస్ సీరియస్నెస్ కోసం అని చెప్పేసి ఈ సిగ్నేచర్ అనేటటువంటిది తీసుకొచ్చారు. అలానే ఏ విషయంపైన పడితే ఆ విషయంపైన తీసేయకుండా ఓన్లీ ఈ 2 విషయాలపైన మాత్రమే జడ్జిని తీసేసే విధంగా, అంటే సాధ్యమైనంత మట్టుకి న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత, ఇండిపెండెన్స్ని కాపాడడానికే ఈ ప్రాసెస్ అనేది ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది కొద్దిగా లోపిస్తుంది అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. దానిపైన మీరేమంటారో మీరే చెప్పాలి. ఓకేనా? సరే, లోక్సభ అండ్ రాజ్యసభ వీళ్ళు సిగ్నేచర్ చేసిన తర్వాత ఇది ఏం జరుగుతుంది, ఆ యొక్క హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి వెళ్తుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓకే, లోక్సభ అయితే కనుక స్పీకర్, రాజ్యసభ అయితే కనుక చైర్మన్, ప్రిసైడింగ్ ఆఫీసర్కి వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ మోషన్ని అడ్మిట్ చేయొచ్చు లేదా అడ్మిట్ చేయకుండా ఉండొచ్చు. అంటే ఈ మోషన్ని అలౌ చేయొచ్చు లేదా అలౌ చేయకపోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ మోషన్ని అలౌ చేయలేదనుకోండి, ప్రాసెస్ అక్కడికి ఆగిపోతుంది. అలౌ చేశారనుకోండి, ప్రాసెస్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఓకే, ప్రిసైడింగ్ ఆఫీసర్ మే నాట్ అడ్మిట్ అంటే తీర్మానాన్ని అడ్మిట్ చేయకపోవచ్చు, లేదా మే అడ్మిట్ అలౌ చేయొచ్చు. ఒకవేళ అడ్మిట్ చేస్తే కనుక, ఓకే, ఏ హౌస్లో స్టార్ట్ అయిందో ప్రాసెస్, ఆ హౌస్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ లోక్సభలో స్టార్ట్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ లోక్సభ ఏం చేస్తుంది, లోక్సభ అనేది ఒక ఎంక్వైరీ కమిటీని వేయడం జరుగుతుంది. ఓకే, ఎంక్వైరీ కమిటీ అనేది వేస్తుందన్నమాట. ఓకే, నిజంగానే, ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పాను, మిస్బిహేవియర్ అనేది ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అవ్వాలంటే ఎవరో ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. సో ఈ ప్రూవెన్ మిస్బిహేవియర్ అని కోసం చెప్పేసి జనరల్గా ఈ ఎంక్వైరీ కమిటీలో సీజేఐ ఉంటాడు. ఒకవేళ మనం సీజేఐని తీసేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ సీనియర్, ఓకే, నెక్స్ట్ సీనియర్ మోస్ట్ టు సీజేఐకి నెక్స్ట్ సీనియర్ ఉంటారనమాట. దాంతోపాటు సీనియర్ మోస్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్. మనకి మొత్తం 25 హైకోర్ట్స్ ఉన్నాయి కదా. 25 హైకోర్ట్స్లో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ చీఫ్ జస్టిస్ ఉంటారు. అలానే ఈ యొక్క ఎమినెంట్ జూరిస్ట్, ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఎమినెంట్ జూరిస్ట్. ఇలా మనకు ఒక ఎంక్వైరీ కమిటీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ కమిటీ అనేది దీన్ని మొత్తం తరవుగా పరిశీలించిన తర్వాత, ఎగ్జామిన్ చేసిన తర్వాత, ఇన్ కేస్ ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ అనేది
ఓకే. సో ఎంక్వైరీ కమిటీ, ఓకే, ఎంక్వైరీ కమిటీ ఇన్ కేస్ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఫౌండ్ ద జడ్జ్ గిల్టీ. ఓకే. సో ఎంక్వైరీ కమిటీ ఒకవేళ ఆ జడ్జ్ గిల్టీ నిజంగానే తప్పు చేశాడు అని ఎంక్వైరీ కమిటీ మనకి భావించింది అనుకోండి, అప్పుడు హౌస్ విల్ ఓట్. ఓకే, హౌస్లో ఓటింగ్ జరుగుద్ది. ఈ ఓటింగ్ కూడా ఎలాంటి ఓటింగ్ జరుగుద్ది అంటే మనకి స్పెషల్ మెజారిటీ అంటే మోర్ దెన్ 2/3 మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి, ప్లస్ ఓకే మెజారిటీ ఆఫ్ ద హౌస్ యాక్సెప్ట్ చేయాలి. మెజారిటీ ఆఫ్ ద హౌస్ అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద హౌస్. ఓకే, మెజారిటీ ఆఫ్ దిస్. దీన్ని అచీవ్ చేయడం కూడా కొద్దిగా డిఫికల్ట్. అందుకోసమే సాధ్యమైనంత మట్టుకు కూడా జడ్జిని తీసేసేటటువంటి ప్రాసెస్ ఓకే డిఫికల్టీగానే ఉంచారనమాట. స్పెషల్ మెజారిటీ ప్లస్ మెజారిటీ ఆఫ్ ద హౌస్ అంటే ఆ రోజు వచ్చి ఓటేసిన వాళ్ళలో 2/3 మెంబర్స్ ఒప్పుకోవాలి. అలా 2/3 మెంబర్స్ ఎంతమంది అయితే ఒప్పుకున్నారో అది హౌస్లో మోర్ దాన్ 50% కన్నా ఎక్కువ ఉండాలి. నేను మీకు టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అనేవి వివిధ సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అయిన తర్వాత అనదర్ హౌస్, ఓకే, ఇంకో హౌస్కి వెళ్తుంది. అనదర్ హౌస్ ఆల్సో ఓకే సేమ్ స్పెషల్ మెజారిటీ, ఓకే, స్పెషల్ మెజారిటీ ప్లస్ మెజారిటీ ఆఫ్ ద హౌస్. సో వన్స్ ఇలా 2 హౌసెస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దెన్ ఎక్కడికి వెళ్తుంది ప్రపోజల్? ప్రెసిడెంట్కి వెళ్తుంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ రిమూవ్ ద హైకోర్ట్ జడ్జ్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్, ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ రిమూవ్. కాకపోతే ప్రెసిడెంట్ తనంతట తాను రిమూవ్ చేయొచ్చా? నో, అగైన్ ఓన్లీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ పార్లమెంట్. కాబట్టి ఇక్కడ ఎవరికి వెయిటేజ్ ఎక్కువ ఉంది? లెజిస్లేచర్కా ఎగ్జిక్యూటివ్కా? లెజిస్లేచర్కి మాత్రమే. ఎందుకోసం అంటే ఎగ్జిక్యూటివ్కి రోల్ ఉందనుకోండి, ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ అని చెప్తుంది కదా. డిపిఎస్పీలో ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ అనేది మీరు ఆన్సర్ చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా కూడా. ఓకే, వీడియో పాజ్ చేసైనా సరే. సో అది ఈజీ ఆర్టికల్. కాబట్టి ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ నుండి సపరేట్ ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్కి ఒక రోల్ ఇచ్చినామనుకోండి, మనకు ఆ ప్రిన్సిపల్ అసలు అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది వైలేట్ అయినట్టే కదా. కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్ అనేది నామినల్ మాత్రమే, మేజర్ రోల్ వచ్చేసి లెజిస్లేచర్. సో ఇలా మనకి జ్యుడిషియల్ ప్రాసెస్ని అంటే జడ్జిని తీసేయచ్చు. కాకపోతే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే జడ్జిని తీసేద్దామని ట్రై చేసినప్పటికీ కూడా ఒక హౌస్లో ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే ఎంక్వైరీ అయిపోయి నిజంగానే ఆ జడ్జి తప్పు చేశాడని ఒక హౌస్ భావించిన తర్వాత రెండో హౌస్కి వచ్చేసరికి ఒకవేళ ఆ జడ్జి రిజైన్ చేశాడు అనుకోండి, అప్పుడు ప్రాసెస్ ఏమైపోతుంది? ప్రాసెస్ మధ్యలోనే ఎండ్ అయిపోతుంది. అంటే జడ్జికి ఒక ఫుల్ అకౌంటబిలిటీ అనేది ఉందా? లేదు. ఓకే, తన మీద యాక్షన్ తీసుకునేటటువంటి క్రమంలో భాగంగా తను తీసేద్దాము అనుకున్నప్పుడే మధ్యలోనే రాజీనామా చేస్తే అప్పుడు తన రికార్డులో ఏముంటుంది? తను వాలంటరీ రిజైన్ చేసినట్టు ఉంటుంది, కానీ తనను తీసేసినట్టు ఉంటుందా? ఉండదు. సో ఇట్లాంటి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. సో ఇక్కడ మనం ఎవరిని తీసేస్తున్నామో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఒక జడ్జిని ఏ గ్రౌండ్స్ పైన తీసేస్తారో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఓకే, ఈ పాయింట్స్ మనం కవర్ చేయడం జరిగింది. అండ్ ఏ గ్రౌండ్స్ పైన తీసేస్తారో మనం కవర్ చేసాం. కాబట్టి ఈ ప్రాసెస్లో మొత్తం కూడా వేటి రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్సీ. కాకపోతే చాలామంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తము జ్యుడిషియల్ ఇండిపెండెన్సీని ఎక్కువగా ప్రొటెక్ట్ చేసింది అండ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీకి తక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పేసి. ఓకే, మనం కొలీజియం సిస్టమ్ కూడా అంతే ఉంది కదా. అండ్ అసలు ఈ కాంట్రవర్సీకి మెయిన్ మూలం ఏంటంటే ఈ జడ్జి ఏం చేశారంటే మదురైలో ఉన్నటువంటి ఒక టెంపుల్ దగ్గర, ఓకే, ఒక టెంపుల్ దగ్గర సో ట్రెడిషనల్గా అది హిందూ మతానికి సంబంధించింది, అక్కడ ఈ యొక్క దీపం వెలిగించుకునేటటువంటి దీపం వెలిగించుకునే అవకాశం ఆ దేవస్థానానికి ఉందని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారనమాట. ఓకే, ఇది ఏంటంటే ఒక దర్గాకి బార్డర్ అన్నమాట, అక్కడ దీపం వెలిగించుకోవచ్చు మీరు అని చెప్పేసి జడ్జి ఆర్డర్ ఇచ్చాడు. ఆ జడ్జి ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు. ఒక 2 days తర్వాత ఒక టెంపుల్ వాళ్ళే కాదు, అక్కడ భక్తులు ఎవరైనా సరే అక్కడ దీపారాధన చేసుకోవచ్చు. దానికి యొక్క ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారని చెప్తున్నారు? దానికి CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, వాళ్ళ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి భక్తులు అక్కడ దీపారాధన చేయడానికి అని చెప్పేసి జడ్జి ఆర్డర్ ఇచ్చాడు. మరి ఇలా జడ్జి మతానికి సంబంధించి మీరు ఇలా ఎలా ఆర్డర్ ఇస్తారు? ఓకే, జడ్జి సెక్యులర్గా లేడు అండ్ తను ట్రూగా ట్రాన్స్పరెంట్గా లేడు అండ్ అన్బయాస్డ్గా లేడు, బయాస్డ్గా ఉన్నాడు, అంటే పక్షపాత ధోరణితో ఉన్నాడని చెప్పేసి ఆ జడ్జిని తీసిద్దామని చెప్పేసి ఈ యొక్క ఇండియా కూటమి ఉంది కదా మనకి విపక్ష పార్టీలు, అవి ఈ యొక్క జడ్జిని తీసేయాలని చెప్పేసి ప్రపోజల్ స్టార్ట్ చేసాయి అన్నమాట.
అండ్ ఈ దీపోత్సవం అనేది దీపారాధన అనేది ఏ టెంపుల్కి సంబంధించి మనకి తిరుపారాం కుందరం, ఓకే, కుందరం హిలాక్ మదురై, ఓకే. అండ్ ఏ టెంపుల్కి ఇక్కడ అథారిటీ ఉందంటున్నారు? సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వాళ్ళకి సంబంధించి. దాన్ని ఫాలో అవ్వకపోయేసరికి ఆ దేవస్థానం వాళ్ళతో పాటు మామూలు భక్తులు కూడా అక్కడ దీపారాధన వేసుకోవచ్చు, వాళ్ళకి సిఎస్ఎఫ్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి జడ్జి చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి చాలా కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ రియాక్షన్స్ రావడం జరిగింది. అండ్ ఒక జడ్జిని తీసేసేటటువంటి ఏ గ్రౌండ్స్ పైన తీసేయాలని చెప్పేసి ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ, అది సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించి ఆర్టికల్ 124 క్లాస్ 4లో ఉంది. హైకోర్టు జడ్జికి సంబంధించి మనకి ఆర్టికల్ 218లో ఉందన్నమాట. ఓకే, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ దీనికి సంబంధించిన ప్రొసీజర్ అనేది పార్లమెంట్ చట్టం చేయడం జరిగింది. అండ్ యొక్క పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత మీకు ఇంతకుముందు ప్రొసీజర్ చెప్పాను, ఓకే, ఏ విధంగా ఈ ప్రొసీజర్ ఉంటుందని చెప్పేసి, ఈ ఎంక్వైరీ కమిటీలో ఎవరు ఉంటారని చెప్పేసి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను మీకు ఎంక్వైరీ కమిటీ అని చెప్పాను కదా, ఈ ఎంక్వైరీ కమిటీ ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరైతే ఆ జడ్జి తీసివేయబడుతున్నాడో ఆ జడ్జి వచ్చి తన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే నేను నిజంగా తప్పు చేయలేదని, ఓకే, ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ 2 సందర్భాలు ఇచ్చుకోవచ్చు. ఒకటేమో తనను తీసేద్దామని చెప్పేసి తీర్మానం ప్రవేశపెట్టే కన్నా ముందు, అంటే ఎంపీ సిగ్నేచర్ చేసిన తర్వాత హౌస్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టే కన్నా ముందు ఆ జడ్జికి ఒక 14 రోజులు నోటీస్ ఇస్తారు. అప్పుడైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు, లేదా ఎంక్వైరీ కమిటీ ముందైనా సరే తన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చా లేదా అనేది చాలాసార్లు ఎంసీక్యూ క్వశ్చన్లు అడుగుతుంటారు. ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, అంటే సహజ న్యాయ సూత్రాలు ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తికి తను శిక్షించే ముందు తనను తాను చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. అది ఇక్కడ మనం ఫాలో అవుతున్నామని చెప్పొచ్చు. ఓకే, సరే. స్పెషల్ మెజారిటీ అనేది మనం ఎందుకు ఇంక్లూడ్ చేసాం? డిఫికల్టీగా ప్రాసెస్ ఉండాలని చెప్పేసి. అండ్ ప్రెసిడెంట్ రోల్ అనేది ఇక్కడ నామమాత్రపని చెప్పాం. అండ్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి? డ్రాబ్యాక్స్ ఏంటంటే, నెంబర్ 1, ఒకవేళ జడ్జి మధ్యలోనే రిజైన్ చేస్తే కనుక ప్రాసెస్ మొత్తం మధ్యలోనే ఉండిపోతుంది. అండ్ ఇప్పటి వరకు ఏ జడ్జి కూడా సక్సెస్ఫుల్గా తీసివేయబడలేదు. అఫ్ కోర్స్ ఒక జడ్జి తీసివేయబడాలంటే ఒక పొలిటికల్ కన్సెన్సస్ అనేది అచీవ్ కావాల్సి ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలన్నీ ఏకదాటిపైన, అంటే ఒకే మాటిపైన ఉన్నప్పుడు మాత్రమే ఒక జడ్జి తీసివేయబడతాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి అకౌంటబిలిటీ అనేది ఇన్కంప్లీట్ అకౌంటబిలిటీ అన్నట్టే కదా. అఫ్ కోర్స్ ఇప్పటివరకు ప్రధానంగా ఏ జడ్జిలకు సంబంధించి ఒక హౌస్ అనేది పాస్ చేసిన తర్వాత రెండో హౌస్లో పెండింగ్ ఉన్నప్పుడు జడ్జిలు రిజైన్ చేశారంటే కనుక జస్టిస్ వి రామస్వామి 1993లో అతన్ని యొక్క ఎంక్వైరీ కమిటీ గిల్టీ అని భావించింది. లోక్సభలో పెండింగ్ ఉన్నప్పుడే అతను రిజైన్ చేశాడు. జస్టిస్ సౌమిత్రా సేన్ రాజ్యసభ పాస్ చేసింది, ఓకే, ఆ జడ్జిని తీసివేయమని చెప్పేసి లోక్సభలో ప్రాసెస్ పెండింగ్లో ఉన్నప్పుడే రాజీనామా చేయడం జరిగింది. వేరాజ్ మనకి జస్టిస్ దీపక్ మిశ్రాకు సంబంధించి 50 మంది, అంటే 50 మంది కన్నా ఎక్కువ రాజ్యసభ ఎంపీలు సిగ్నేచర్ చేసినప్పటికీ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ అలో చేయలేదు. కాబట్టి ఆ మోషన్ని హౌస్ అనేది టేకప్ చేయలేదు. ఓకే, సో ఇది మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే, ఇంపీచ్మెంట్ మెకానిజం అనేది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక కాషనరీ మెకానిజం, అంటే జడ్జిలకి ఒక వార్నింగ్ లాంటిది అనమాట. బట్ స్టిల్ ఇది న్యాయ వ్యవస్థ యొక్క అటానమీని ప్రొటెక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మెచ్యూర్ డెమోక్రసీ లైక్ ఇండియా లాంటి దేశాల్లో ఖచ్చితంగా మనం జ్యుడిషియల్ అకౌంటబిలిటీకి అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్సీకి, దాంతోపాటు పబ్లిక్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే ప్రజలకి న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉన్నప్పుడే న్యాయ వ్యవస్థను రెస్పెక్ట్ ఇస్తారు కదా. ఈ మూడింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, సరే. మరి ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి కంటెంట్ పైన ఒక ఎంసీక్యూ, ఓకే, ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ సీ. మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, అదర్వైజ్ ఓకే, సరే, పాజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. విత్ రిఫరెన్స్ టు ద రిమూవల్ ఆఫ్ హైకోర్టు జడ్జి ఇన్ ఇండియాలో హైకోర్టు జడ్జిని తీసేసే ప్రాసెస్కి సంబంధించి క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. హైకోర్టు జడ్జ్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. అంటే ఈ 2 కారణాల వల్ల మాత్రమే హైకోర్టు జడ్జిని తీసివేయచ్చు అంటున్నారు. సెకండ్ వన్, రిమూవల్ మోషన్ మస్ట్ బి ఇనిషియేటెడ్ ఓన్లీ ఇన్ లోక్సభ. ఓకే, రిమూవల్ ప్రాసెస్ కేవలం లోక్సభలో మాత్రమే మనం ప్రవేశపెట్టొచ్చు అంటున్నారు. థర్డ్ వన్, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రొవైడ్స్ ఫర్ 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీ. ఓకే, ఈ చట్టం ప్రకారం 3 సభ్యులు ఉన్నటువంటి ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది అంటున్నారు. ఫోర్త్ వన్, ప్రెసిడెంట్ ప్లేస్ ఏ ఫార్మల్ రోల్ ఆఫ్టర్ పార్లమెంట్ పాసెస్ ద రిమూవల్ మోషన్. అంటే ఒకసారి యొక్క తీసివేత తీర్మానం జరిగిపోయిన తర్వాత, అంటే 2 సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి యొక్క రోల్ అనేది కేవలం నామమాత్రమే అంటున్నారు. మరి 4 స్టేట్మెంట్స్లలో ఏది కరెక్ట్ అనేది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, ద ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ఇండియా రిఫ్లెక్ట్స్
ఎ కాన్షియస్ కాన్స్టిట్యూషనల్ చాయిస్ టు ప్రియారిటైజ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఓవర్ అకౌంటబిలిటీ. అంటే నేను ఇందాక చెప్పినట్టు మనకు మెయిన్గా జడ్జిల యొక్క రిమూవల్ ప్రాసెస్ అనేది మనం జ్యుడిషియల్ ఇండిపెండెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తుంది జ్యుడిషియల్ అకౌంటబిలిటీతో కంపేర్ చేసినప్పుడు. క్రిటికల్లీ ఎగ్జామైన్ ది స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ డిబేట్ ఆన్ జ్యుడిషియల్ కండక్ట్. ఓకే, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెంట్ సందర్భాన్ని బట్టి ఈ యొక్క స్టేట్మెంట్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటి, ఈ యొక్క మద్రాస్ హైకోర్టు జడ్జిని ఎందుకు తీసివేస్తున్నారు అండ్ తనను తీసివేసేటువంటి ప్రాసెస్ అంటే ఆ ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి రీజన్స్ ఏంటి అండ్ తనను తీసేస్తున్నటువంటి ప్రొసీజర్కి సంబంధించి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ఏం చెప్తుంది, ఎంత మెజారిటీ కావాలి, ఎంక్వైరీ కమిటీలో ఎవరెవరు ఉండాలి అని మనం డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఉన్నటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటి అనేది కూడా మనం కవర్ చేసాం. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో అనేది మీ ప్రిపరేషన్కి నిజంగానే ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎంతమంది లైక్ చేస్తే మన కంటెంట్ అనేది అంత బాగా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే రేపటి వీడియోస్కి మీరు కమెంట్ సెక్షన్లో టాపిక్ సజెస్ట్ చేయండి. కొంతమంది ఆల్రెడీ కొన్ని టాపిక్ సజెస్ట్ చేశారు, టైప్స్ ఆఫ్ మెజారిటీ అని కానీ పార్లమెంట్ పార్ట్ 2 అని కానీ కొన్ని సజెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఈ టాపిక్స్ ఏమైనప్పుడు డెఫినెట్లీ వాటిపైన నేను వీడియో చేస్తాను. ఓకే, అండ్ వీడియో నోట్స్ గురించి అండ్ మన కోర్స్ గురించి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి రేపటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.